కార్తీక అమావాస్య సందర్భంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీదేవికి సంబంధించిన విమల మంత్రం ఒకటి ఉంటుంది. లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అంటారు. దీన్ని విమల మంత్రం అంటారు. ఈ విమల మంత్రం ఇంటి యజమాని వీలైనన్ని సార్లు చదువుకోవాలి. యజమానురాలైతే ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. కార్తీక అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధులు పాటిస్తే ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో అమావాస్య రోజు చేసే కార్తీక స్నానం విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది. కాబట్టి వీలైతే సూర్యోదయానికి కనీసం అరగంట ముందు చన్నీళ్లతో కార్తీక స్నానం చేయండి. సాయంకాలం పూట దేవాలయ ప్రాంగణంలో దీపదానం చేయండి. కార్తీక అమావాస్య రోజు దీపదానం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కానీ, శివాలయ ప్రాంగణంలో కానీ, విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ చేసినట్లయితే అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక అమావాస్య సందర్భంగా చేసే అన్నదానం కొన్ని వేల జన్మల పాపాలు పోగొడుతుంది. కాబట్టి దేవాలయ ప్రాంగణంలో భక్తులకి పులిహోర పంచిపెట్టడం, లేదా వస్త్రదానం చేయటం ఇలాంటివి చేయండి. అన్నదానం అయితే ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. అలాగే రావి చెట్టు దగ్గర దీపం తప్పకుండా పెట్టండి. కార్తీక అమావాస్య సందర్భంగా దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తుల దీపం, 12 ఒత్తుల దీపం వెలిగించండి. దానివల్ల పితృదోషాలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూరతాయి.